షుగర్ అన్నదాన్ని అందరూ ఓన్లీ ఒకే టెస్ట్ ద్వారా పరిగణించి దానికి ఎక్కువగా మెడిసిన్ని డోసులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఓన్లీ బ్లడ్ టెస్ట్ ఒకటే చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ శాతం, అంటే 100 మందిలో 70-80% ఓన్లీ బ్లడ్ టెస్ట్ ద్వారానే దాన్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా మీ లోపలికి వెళ్ళి మీరు ఎప్పుడైతే ప్యాంక్రస్ టెస్ట్ అన్నది ఉంటుంది, దాన్ని ఎవరైతే చేయించుకుంటారో అసలు ప్యాంక్రస్ గ్రంథి ఎలా పనిచేస్తుందో తెలిస్తే దాని రూట్ క్రాస్కి ఏదైతే మనం కావలసిన మెడిసిన్ ఇవ్వగలుగుతామో ఆటోమేటిక్గా అది రీజనరేట్ అయ్యి మళ్ళీ ఫ్రీ డయాబెటిక్ వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కానీ ఎవరు కూడా దాన్ని సజెషన్ చేయట్లేదు. అలాగే దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా ఓన్లీ షుగర్ వచ్చిందన్న భయంతో మెడిసిన్ని ఇంకా లైఫ్ లాంగ్ వాడేలాగా డిసైడ్ చేసేస్తున్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరైతే షుగర్ కంప్లైంట్ ఉన్నారో వాళ్ళే. అందుకని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను చాలామందికి ఆ టెస్టులు చేసి కంప్లీట్గా షుగర్ ట్యాబ్లెట్ లేకుండా